కలుగును గాక. బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా వ్రాసిన సువార్త మరి 18వ అధ్యాయము 9వ వచనం నుంచి కొద్ది వచనాలు మనం చూసుకుందాం. సుంకరులు పరిచయులు ఎలాంటి వారు ఒకసారి చూద్దామా. తామే నీతిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పాను. యేసుక్రీస్తు వారు ఈ ఉపమానం చెబుతూ ఉన్నారు. తమలో తాము చాలా నీతిమంతులు అనుకుంటారు కదా, మనం కూడా అంతే ఉన్నాం. మనం కాదా అండి? మనం కూడా అంతే, చాలా నీతిపరుణ్ణి, చాలా భక్తిపరుణ్ణి అని మనం అనుకుంటూ ఉంటాం కదా. అలాంటి వాళ్ళ కోసం ఒక మంచి ఉపమానం చెబుతూ ఉన్నారు ఇక్కడ యేసయ్య. అయితే ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళిరి. ప్రార్థన చేయడానికి ఇద్దరు మనుషులు దేవాలయానికి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. ఒకడు పరిసయుడు, ఒకడు సుంకరి. అరే, పరిసయుడు నిలవబడి అంటున్నాడు, దేవా, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులునైనా ఇతర మనుషుల వలెనైనను ఈ సుంకరి వలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. పరిసయుడు ఏమంటున్నాడండి, నేను చెడ్డవాళ్ళలాగా నేను లేనయ్యా, నేను చాలా మంచివాడినయ్యా అని చెప్పుకుంటూ ఉన్నాడు దేవుని దగ్గర. చూడండి, ఎలాంటి వాళ్ళలాగా లేడట, దొంగల వలె లేను, చోరులు, అన్యాయస్తులు అంటే అన్యాయం చేసేవాళ్ళలాగా లేను, దొంగతనాలు చేసేవాళ్ళలాగా లేను, వ్యభిచార పనులు చేసేవాళ్ళలాగా కూడా నేను లేను. అందునిమిత్తమై సుంకరి వలె కూడా నేను లేనయ్యా, అందుకని ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అంటూ ఉన్నాడు పరిసయుడు. అలాగే వారమునకు 2 మార్లు ఉపవాసం చేయించు నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను. తనలో తాను ప్రార్థించుతుండే. చూడండి, ఆయన ఎంత చక్కగా హెచ్చించుకుంటున్నాడు చూడండి. వారం నాకు 2 సార్లైనా ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో కూడా 10వ భాగం నీకు చెల్లిస్తూ ఉన్నాను అని తనలో తాను ప్రార్థించుండాను. అయితే సుంకరి దూరముగా నిలబడ్డాడు. సుంకరి ఎలా నిలబడ్డాడు? దూరముగా నిలబడ్డాడు. ఆకాశం వైపు కనులెత్తుటకైనను ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొంచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికాను. చూడండి, సుంకరి ప్రార్థన తాను ఎంత తగ్గించుకుంటున్నాడు. పరిసయుడేమో హెచ్చించుకొని ప్రార్థిస్తున్నాడు. సుంకరి ఏమో తనకు తాను తగ్గించుకొని కనులెత్తుటకై కూడా చూచుటకు ధైర్యం చాలని వాడై ఉంటున్నాడు. హల్లెలూయా. అలాగే కన్నులెత్తుకైనో ధైర్యం చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా, పాపినైనా నన్ను కరుణించమని పలికెను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. అతని కంటే, ఎవరికంటే? పరిసయుడు కంటే ఈ సుంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళినని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గింపబడుననియో, తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడుననియో చెప్పాను. హల్లెలూయా. దేవాదేవుని స్తోత్రం కలుగును.